దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవ గ్రంథంలో నుండి భక్తుడైన దావీదు రాసిన కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ వచన భాగాన్ని చదువుకుందాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. ప్రభువానికి వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ఈ వాక్యం మీద ధ్యానిస్తూ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నా స్వంత మాటల ఉద్దేశాలు ఆలోచన బంధించి నీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడండి. బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. వాక్యాన్ని వినే చెవి, గ్రహించే హృదయం బిడ్డలకు దయచేయండి. ఈ వాక్య భావాన్ని మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఈ చదువుబడినటువంటి వాక్య లేఖన భాగంలో కీర్తనాకారుడైనటువంటి ఆసాపు గారు సెలవిస్తున్న మాట ఏమిటంటే, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. స్తుతియాగము ఏ యాగం అండి? స్తుతియాగము. స్తుతియాగం అంటే అర్థం ఏంటి అంటే, మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. నాలుకతో మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. ఈ మనము స్తుతి చేయడం అనేది ఒక యాగము లాంటిది. స్తుతి చేయడం చెప్పండి, ఒక యాగం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. మీరు గమనించాలి, మనము ప్రార్థన చేసామనుకోండి, ప్రార్థనలో మనకు కావలసిన కొన్ని అవసరాలు, కొన్ని అక్కరలు, కొన్ని కోరికలు, కొన్ని సమస్యల కొరకు మనం ప్రార్థించి అవి పొందుకోవాలని మనం దేవుని సన్నిధిలో మొరపెడతాం, అంటే ఆశపడతాం. అంటే ఇందులో ఏముంది? ప్రార్థనలో స్వార్థం ఉంది, కానీ స్తుతి చెల్లించడంలో స్వార్థం లేదండి. స్తుతి స్వార్థం లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరిని మహింపరుస్తున్నాడు? దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్తుతియాగము అర్పించేవారుగా ఉండాలి. ఎందుకంటే స్తుతియాగము అర్పించేవారు ఏమవుతారంట? నేను అనగా దేవుడు వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుని స్తోత్రం. అంటే దేవుని సన్నిధిలో వాడు దేవుని రక్షణ వానికి కనపరచునట్లు వాడు ఏం చేస్తున్నాడు? మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దైవ జనాంగమా, నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, స్తుతియాగం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మరొక మాట జ్ఞాపకం, అసలు వాస్తవానికి దేవుడు ఈ భూమి మీద మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు? ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు అని మనం ఆలోచన చేస్తే, ఎందుకండి? ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనకు మహిమ చెల్లించడానికే దేవుడు తన పోలికలో మనలను సృజించాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగము అంటే మరొక భావం కనపడుతుంది చూడండి. స్తుతియాగం అంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చదవండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే, కాబట్టి ఆయన ద్వారా మనము ఎవరికి? దేవునికి. ఎప్పుడు చెల్లించాలంట? చెప్పాలి, ఎప్పుడు చెల్లించాలి? ఎల్లప్పుడూ దేవునికి, ఎల్లప్పుడూ స్తుతియాగము. ఇప్పుడు స్తుతియాగం అనేది, దేవుని స్తుతించడం అనేది ఎప్పుడు చెయ్యాలా? అప్పుడప్పుడు చెయ్యాలా? ఎప్పుడు చేయాలమ్మా? ఎప్పుడు చెయ్యాలి. నా మాట కాదు, వాక్యం ఏం చెప్తుందంటే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ, దేవుని స్తోత్రం,
ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తామంటే సాధారణంగా ప్రార్థన చేయడానికి, వినాలి, ప్రార్థన చేయడానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము, కానీ స్తుతించడానికి చాలామంది ప్రాధాన్యత ఇవ్వరు. వాక్యాన్ని బట్టి చెప్తున్నానమ్మా, దయచేసి మనం ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు అమ్మా మనం ఏం చేయాలి? ముందు దేవుని స్తుతించాలి, ముందు దేవుని కనపరచాలి. ఇంకా చెప్పాలంటే స్తుతియాగము, స్తుతులు మనం ఎప్పుడైతే చెల్లించామో అక్కడ ఏమి ఏర్పడుతుంది? స్తుతి సింహాసనము ఏర్పడుతుంది. అప్పుడు ఆయన స్తుతి సింహాసనం మీద మన ప్రభు ఏం చేస్తాడు? ఆసీనుడై ఉంటాడు. అప్పుడు మన విన్నపాలు, మన విజ్ఞాపనలు, మన మనవులు, మన యొక్క మరి ఆశలు లేక ఏదైతే మనం అడుగుతున్నామో అవన్నీ కూడా మనం తర్వాత మనం ప్రభువునకు విన్నవించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మొదట మనం చేయవలసిన పని ఏంటి? స్తుతియాగము చెల్లించాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ, అందరూ చెప్పండి హల్లెలూయా. ఎప్పుడండి? ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. యాగం అంటే ఏంటండి? యాగం అంటే యజ్ఞం. యాగం అంటే ఏంటండి? యజ్ఞం. ఇప్పుడు ఈ యాగంలో ఏమి లేదు? స్తుతి యాగములో స్వార్థం లేదు. ఇక స్వార్థం లేకుండా స్తుతి 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 స్తుతి. ఉదాహరణకండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తే ఆ కెరాపులు శరాపులు ఏం చేస్తుంది చెప్పండి? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేస్తున్నాయి కదండి. ఎప్పుడు అలా స్తుతిస్తూ ఉన్నాయి. అవి స్తుతిస్తూ ఉంటే మందిరము ధూమము చేత నిండిపోయింది. మందిరపు గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయి. మీరు మనం స్తుతిస్తేనో, అసలు స్తుతి అంటే ఏంటో, ఆరాధన చేసినప్పుడు కూడా ఉలుకు పలుకు లేదు, స్తుతిస్తే ఉలుకు పలుకు. నిజమండి, మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించాలండి. ఆయుష్ ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు మన దేవుణ్ణి స్తుతించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం నా మాట కదా, వాక్యం చెప్తుంది స్తుతి యాగము అర్పించువాడు నన్ను అనగా దేవునిని మహింపరుస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదాం, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, ఆయన నామమును ఒప్పుకొనుచు, ఆయన రక్షకుడని ఒప్పుకొనుచు, ఆయన పరిశుద్ధుడని ఒప్పుకొనుచు, ఆయన గొప్ప దేవుడని ఒప్పుకొనుచు, ఆయన స్తుతితోంత తగినవాడని ఒప్పుకొనుచు ఏం చేయాలి? మనం జిహ్వా ఫలము అర్పించుదము. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమర్పించాలి? జిహ్వా ఫలము. జిహ్వా ఫలం అంటే ఏంటండి? జిహ్వ అంటే ఏంటి? నాలుక. జిహ్వా ఫలం అంటే ఇప్పుడు స్తుతి యాగము. స్తుతి యాగం అంటే అర్థం ఏంటంటే జిహ్వా ఫలము. జిహ్వా ఫలం అనగా స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన జిహ్వ. జిహ్వ అంటే నాలుక. నాలుక ద్వారా ఫలం ఎవరికి ఇస్తున్నాం? మనం దేవునికి మనము స్తుతులు అర్పిస్తూ ఉన్నామండి. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, స్తుతి చాలా ప్రాముఖ్యమైందండి. చాలామందికి స్తుతిని గురించి తెలియదు. చాలామందికి స్తుతి గురించి అర్థం కాదు. స్తుతి యొక్క విలువ చాలామందికి తెలియదు. భక్తుడు దావీదుకు తెలుసు అండి. దావీదు భక్తుడికి స్తుతి గురించి తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే మీరు చూడండి, దైవ గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 23వ అధ్యాయం అండి, 5వ వచనం చదవండి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడి. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఇక్కడ మీరు గమనించాలి ప్రియ దైవ జనాంగమా, ఎంతమంది అండి? 4,000 మందినంట. ఎవరికి? మందిరానికండి. ఇంకా మందిర నిర్మాణం చేయబడలేదు. కానీ దావీదు ఉద్దేశం చూడండి, దావీదు ప్రణాళిక, దావీదు యొక్క ఆశ చూడండి. 4,000 మందిని ద్వారపాలకులుగా నియమించాడట.
మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. దేవునికి స్తోత్రం. అంటే దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని ఘనపరచడానికి దావీదు ఎంతమందిని ఏర్పాటు చేయడమ్మా? ఎంతమంది అండి? 4,000 మందిని ఏర్పాటు చేశాడండి. 4,000 మంది దేవుని మందిరములో, దేవుని సన్నిధానములో దేవుని స్తుతించడానికి దావీదు ఏర్పాటు చేసిన జనాంగం ఎంతమంది అంటే 4,000 మంది. నాకు చాలా ఆశ ఉంటుంది, అందరూ ఒక్కసారి వస్తే, మొదటి పాట పాడేటప్పటికే మందిరమందరం నిండా సంఘమందరం వస్తే కనుక అందరూ కలిసి పాడితే ఎంత ఉద్యోగంగా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుంది. అది దేవునికి ఎంత మహిమ. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? కానీ మనం ఎందుకో అంతకంతకు అలాగే వెనకాడిపోతున్నాం, దిగజారిపోతున్నాం. వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన దైవ జనాంగమా, దావీదు దేవుని స్తుతించడానికి 4,000 మందిని జనాంగాన్ని ఏర్పాటు చేశాడండి. ఈరోజు మనము దేవుని స్తుతించే వారంగా ఉండాలి. కొన్ని యాగాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మొదటిగా చూస్తే ఇక్కడ మనం చెప్పుకున్న మాట ఏంటి తెలుసండి? స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుని స్తోత్రం. స్తుతి యాగం అంటే ఏంటి అంటే జిహ్వా ఫలము. ఏ ఫలం అండి? జిహ్వా ఫలము. కొన్ని ఫలాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ముఖ్యంగా మొదటిగా మనము స్తుతి యాగమును గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అనగా జిహ్వా ఫలము అనగా మన నోటితో, మన నాలుకతో దేవుని మనం స్తుతించే వారంగా ఉన్నాం. ఈ స్తుతిలో స్వార్థము లేదని చెప్తున్నా. అంతేకాదండి, స్తుతి అంటండి మన స్థితిని మారుస్తుంట. మనము దేవుని స్తుతిస్తే మన స్థితి మారుతుంది. మనం ప్రార్థన చేస్తే మన పరిస్థితులు మారుతాయి. మనం వాక్యాన్ని ధ్యానిస్తే మన బ్రతుకు మారుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యం బ్రతుకును మారుస్తుంది, స్తుతి మన స్థితిని మారుస్తుంది, ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది. ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే దావీదు అందుకని దావీదు ఎంతగా ఎందుకు స్తుతించాడు అని మనం ఆలోచన చేస్తే అసలు దావీదు జీవితం అంతా స్తుతే. అందుకనే 150 కీర్తనల్లో ఇంచుమించుగా 109 కీర్తనల్లో దావీదు రాశాడని వాక్యం సెలవిస్తుంది. భక్తులు చెప్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మనం కొంచెం ముందుకెళ్దాం. ఈ స్తుతి యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం చూద్దాం. దైవ గ్రంథంలో నుండి 22వ కీర్తన 3వ వచనం చదవండి. 22వ కీర్తన 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడైవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని రాయబడిందండి? నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. ఉదాహరణకి ఇప్పుడు నీ ఇంటికి ఎవరో బంధువు వచ్చారనుకోండి, ఎవరన్నా చుట్టూ ఆయన వచ్చారనుకోండి, ఎవరన్నా స్నేహితులు వచ్చారనుకో, ఏం చేస్తావు? కుర్చీ వేస్తావు, మంచినీళ్ళు ఇస్తావు, పిలుస్తావు, కుర్చీ వేస్తావు, కూర్చుంటావు, మాట్లాడతావు. అంతే కదండి. మీరు సాక్షాత్తు దేవుడే నీ ఇంటికి వస్తే నువ్వు ఏ కుర్చీ వేస్తావు చెప్పు? ఏ కుర్చీ వేయగలం మనం? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన ఆయనే మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం? ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నీవు అంటే మనం ఏం చేస్తావు? ఇప్పుడు నీవు నిజంగా ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు నీవు స్తుతులు చెల్లిస్తే, నీవు చెల్లించిన స్తుతుల ద్వారా ఆయనకి ఏం ఏర్పడుతుంది? అప్పుడు ఆయన కూర్చుంటాడు, చక్కగా నీ మనవలో వింటాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థం చేసుకోండి, నువ్వు ప్రార్థన చేయడానికి మోకరించావు, డైరెక్ట్గా ప్రార్థన చేసావు అనుకోండి, దాని అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడైతే మోకరించావు ఆయన దగ్గరికి వస్తాడండి. వస్తాడా రాడా చెప్పండి. ఇప్పుడు ఎక్కడ 2, 3 ఆయన నామం పేరట ఏకీభవిస్తారో వారి మధ్య, అంటే నువ్వు ఎప్పుడైతే మోకరించావో ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిలబడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీవు నిలబడిన వారితోనూ లేక యేసయ్యని నిలబెట్టి నువ్వు మాట్లాడతావా? కూర్చోబెట్టి మాట్లాడతావా? కూర్చోబెట్టి మాట్లాడాలంటే ఏం చేయాలి?
ఖచ్చితంగా నీవు దేవునికి స్తుతులు చెల్లించాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? సింహాసనం మీద ఆయన, ఏ సింహాసనం? స్తుతి సింహాసనం మీద ఆసీనుడిగా ఉంటాడు. అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహింపరుస్తున్నాడని మొదటిగా మనం ధ్యానించాం. రెండవదిగా మనం చూస్తే ఆయన జిహ్వాఫలము లేక ఎల్లప్పుడూ కూడా మనం ఆయనకి జిహ్వాఫలం అర్పించాలని హెబ్రీ పత్రికలో మనం ధ్యానించాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్య లేఖన భాగంలో ఏమని రాయబడింది? ఇక్కడ ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము మోకరించినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు మొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే మనం ఆయనకు స్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. చెప్దాం హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా. మరొక మాటని మీకు వాక్యంలో జ్ఞాపకం చేస్తాను చూడండి. దైవ గ్రంథములో నుండి అపోస్తలుల కార్య గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనంలో వారు ఏం చేస్తున్నారు? అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము. అయితే మధ్యరాత్రి వేళ శేలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవుని స్తోత్రం. అయ్యా, వారు ఏం చేస్తారయ్యా? పౌలు శీలలు చెరసాల్లో వేయబడ్డారు, బంధించబడ్డారు, కొట్టబడ్డారు, కట్టబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారంటే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు, అంటే దేవుని స్తుతిస్తున్నారండి, ప్రార్థన చేస్తున్నారండి, దేవుని స్తుతిస్తున్నారండి, దేవుని గణపరుస్తున్నారండి, దేవుని ఆరాధిస్తున్నారండి. అయ్యో ప్రభువా, మాకెందుకు వచ్చింది శ్రమ, మాకెందుకు వచ్చింది కష్టం? అయ్యా, నీ సువార్త చేసాం, నీ పరిచర్య చేసాం, నీ సేవ చేస్తున్నాం, ఏంటి శ్రమ అని వాళ్ళు సనుక్కోలేదండి, వాళ్ళు కొనుక్కోలేదండి, వాళ్ళు బాధపడలేదు. వారు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, మధ్యరాత్రి వేళ పౌలును శేలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవుని స్తోత్రం. ప్రియమైన దైవ జనాంగమా, ఖైదీలు అప్పుడు ఏం జరిగింది అంటే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులని తెరుచుకొనెను, అందరి బంధకములు. ఈ చరిత్ర మనకు అందరికీ తెలుసు. నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే అక్కడ వారు చేసిన స్తుతి యాగము ద్వారా ఏం జరిగిందో తెలుసా? చెరసాల వారి సంఖ్యలు కాదు కానీ చెరసాల నాయకుని సంఖ్యలు ఊడిపోని. దేవుని స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే చెరసాల నాయకుడు బంధించబడి ఉన్న తన కుటుంబానికి విడుదల వచ్చింది, రక్షణ వచ్చిందండి. హల్లెలూయా. ఏ కుటుంబానికి? చెరసాల నాయకుడి కుటుంబానికి ఏమొచ్చింది? రక్షణ. దేని ద్వారా? వారు చెల్లించిన స్తుతులు, వారు చేసిన ప్రార్థన, వారు దేవునికి స్తుతులు చెల్లించడం ద్వారా గొప్ప రక్షణ. ఆయన అంటాడు కదా, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? నిజమే కదా. వారు అయ్యో మరి నిజంగా ఆ బంధకాలు ఊడిపోని, పునాదులు కదిలిపోని, చెరసాల బద్దలైపోయింది. నిజంగా వాస్తవానికి వీరు పారిపోయే పరిస్థితి వెళ్ళిపోవచ్చు. పౌలు శీలలో కూడా బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది, అవకాశం ఉంది. కానీ వారు అలా చేశారా? చేయలేదు. పారిపోవడం ప్రాముఖ్యం అనుకోలేదు వాళ్ళు అనుకుని ఒకటే, వారు దేవుని స్తుతించారు, దేవుని కనపరిచారు. మనము ఈ చెరసాల్లో వేయబడ్డం వెనక దేవుని ప్రణాళిక ఏదో ఉందనుకున్నారు. వారు చెరసాల్లో వేయబడ్డారు, బాధపడలేదు, వేదన పడలేదు. దేవుని స్తుతించి కనపరిచినప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఒక కుటుంబానికి రక్షణ కలిగింది. ఒక కుటుంబానికి ఏం కలిగింది? చెరసాల నాయకుని కుటుంబానికి రక్షణ. అంటే స్తుతి ద్వారా రక్షణ ఉందండి. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహింపరచున్నాడు, వానికి స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము. ఇప్పుడు కూడా చూడండి, స్తుతి, మీరు అర్థం చేసుకోండి, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్నాడు. ఇప్పుడు ఎవరికి దొరికింది మార్గం?
అది చెరసాల నాయకునికి మార్గం దొరికింది. వాడు మార్గాన్ని ఏం చేశాడు? సిద్ధపరచుకున్నాడు కాబట్టి అయ్యా నేనేం చెయ్యాలి, రక్షణ పొందడం నేను ఏం చెయ్యాలి అంటే వారికి అర్థమైంది. ఇంత బాధలో ఉన్నారు, ఇంత కష్టంలో ఉన్నారు, ఇంత బాధ పెట్టాము, ఇంత శ్రమ పెట్టాము, కోళ్ళతో కొట్టాము, అయినా కానీ వీళ్ళు స్తుతిస్తున్నారేంటి, అయినా కానీ వీళ్ళు కనపరుస్తున్నారేంటి, అయినా కానీ వీరు పాటలు పాడుతున్నారేంటి, ఇందులో ఏదో శక్తి ఉంది, ఇందులో ఏదో మహిమ ఉంది, అసలు వీరు నమ్మిన దేవుడు అన్న మారు మనసు వచ్చిందండి ఆయనకి. దేని ద్వారా? స్తుతి. స్తుతి యాగము అర్పించువాడు నన్ను. ఇప్పుడు వీనికి మార్గం దొరికింది. ఎవరికి? చెరసాల నాయకునికి మార్గం దొరికింది. దేవుని స్తోత్రం చెప్తామండి. పరిశుద్ధుల ముఖకాంతిలో దేవుని స్తుతించి గణపరిచి ఆరాధిస్తుండగా ఆ గొప్ప వెలుగులో యెషయా బ్రతుకు బయటపడింది. హల్లెలూయా. మన బ్రతుకు దేవుని వాక్యపు వెలుగులో బయటపడితే బ్రతుకు మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి. అంతే తప్ప అయ్యో నా గురించి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకోకూడదండి. ఖచ్చితంగా కూడా యెషయా ఒకటి అనకూడదు, అయ్యో నేను పాపిని. ఒప్పుకున్నాడా లేదా? చెరసాల నాయకుడు ఉన్నాడు, అయ్యో నేను నశించిపోయాను. అక్కడ ఏమన్నాడు? నాకు రక్షణ కావాలి అని అడిగాడు. రక్షణ వచ్చిందా? యెషయా ప్రవక్త అయ్యాడా? ఎప్పుడయ్యాడు? దేవుడు పరిశుద్ధపరిచాడు, దేవుడు పవిత్రపరిచాడు. వెళ్ళు. అప్పుడు అన్నాడు నా కోసం ఎవరు వెళ్తారు, నా కోసం ఎవరు వెళ్తారంటే యెషయా నేను వెళ్తాను, నేను ఉన్నాను అన్నాడు అండి. దేవుని స్తోత్రం. ఎప్పుడు వచ్చింది ధైర్యం? ఎప్పుడు వచ్చింది? పరిశుద్ధపరచబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు, ప్రాయశ్చిత్తం పొందుకున్నాడు. ఏమండి? మారు మనసు పొందుకున్నాడు, హృదయ పరితాపం చెందాడండి. మారు మనసు లేకపోతే ఎంతకాలం ఉన్నా, ఎంతకాలం ప్రార్థన చేసినా, ఎంతకాలం మందిరానికి వచ్చినా మార్పు లేని జీవితాలు వ్యర్థమండి. ప్రియమైన దైవ జనాంగమా, వాక్యం సెలవిస్తుంది, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహింపరుస్తున్నాడు. చాలా చెప్తాం అనుకున్నాం కానీ టైం చాలా తొందరగా అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. సరే, ఎన్ని విషయాలు నేర్చుకున్నా ముగించేస్తున్నాను. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? ఏమైనా అర్థమైందా? మూలవాక్యం ఏం చెప్పండి? స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. అంటే స్తుతి యాగం అర్పించేవాడు దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. స్తుతి యాగములో స్వార్థము లేదు. స్తుతి యాగం అనేది సజీవ యాగముగా మనం దేవుని సమర్పించుకునేది. దేవుని స్తోత్రం. రెండవది 13:15, హెబ్రీ 13:15. ఎల్లప్పుడూ. కాబట్టి మనం ఆయన ద్వారా చదవండి. ఎల్లప్పుడూను స్తుతి యాగము చేయదు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. అదండి, ఆయన నామమును ఒప్పుకొనుచు. చెరసాల నాయకుడు ఒప్పుకున్నాడు, యెషయా ఒప్పుకున్నాడు. ఒప్పుకొనుచు ఏం చేశారు వాళ్ళు? జిహ్వా ఫలము. మనం ఏం చెప్పండి? జిహ్వా ఫలము అర్పించాలి. దేవుని స్తోత్రం. మూడవదిగా యెషయా ప్రవక్తను ధ్యానించాం మనం. యెషయా ప్రవక్త ఏం చేశాడు? దేవుని స్తోత్రం చెప్పండి. తన స్థితిని ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధపరచబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు. చివరికి ప్రవక్తగా దేవుడు మార్చుకొని ప్రవక్తగా చేసుకుని తన ప్రజల కొరకు దేవుడే పంపించాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేశాను. అదేంటి? ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటే నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. మరొక మాట ఏంటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనంలో కూడా మీరు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? యోధా జనాంగం వారు దేవుని స్తుతించారు, వారు దేవుని కనపరిచారు. దేవుని స్తుతించి దేవుని కనపరిచినప్పుడు వారు పరిశుద్ధాల యెహోషాపాతు యొక్క నాయకత్వంలో వారు పరిశుద్ధ అలంకారం ధరించుకుని దేవుని స్తుతించినప్పుడు ఏం జరిగింది? అమ్మోనీయులు, మోయనీయులు వాళ్ళలో వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారు. అంటే శత్రువులు వాళ్ళే నాశనం అయిపోయారు. దేవుని ప్రజలకు గొప్ప జయము కలిగింది. దేవుని స్తోత్రం చెప్దాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇశ్రాయేలు ప్రజలు యెరికో చుట్టూ మరి 7వ రోజు 7 మార్లు తిరిగినప్పుడు ఏం జరిగింది? యెరికో గోడలు కూలిపోయి దేవుడు ఇశ్రాయేలు గొప్ప జయం ఇచ్చాడు. కాబట్టి స్తుతిలో జయం ఉందండి, స్తుతిలో జయం ఉంది, స్తుతిలో విజయం ఉంది. ఈ రోజున ప్రార్థిస్తున్నావా? మంచిదే, ప్రార్థించొద్దని చెప్పట్లేదు, కానీ ప్రార్థన కంటే కూడా
శ్రేష్టమైంది, విలువైంది, దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? ఇష్టమైన యాగం ఏంటది? స్తుతి యాగము. కాబట్టి స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహింపరుస్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మరి కూడి వచ్చే మీ అందరూ కూడా చక్కగా దేవుని వాక్యం విన్నారు. నిజమే, ఇది మొదలుకొని మనము దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, స్తుతి యాగము అర్పిస్తూ ఆ ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని మోకరించండి. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహింపరుస్తున్నాడని ప్రభువా, స్థుతిలో ఉన్న ప్రాముఖ్యతను వచ్చి మీరు మాకు తెలియజేశారు. నీకు వందనాలు. నిజంగా మేము కూడా నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించి మీరు మాకు అనుగ్రహించే మెండైన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయండి. దావీదు ప్రభువా నిన్ను స్తుతించడానికి 4,000 మందిని ఏర్పాటు చేసిన విధానం నీ వాక్యంలో చూస్తున్నాం. జిహ్వాపలం అర్పించాలని పౌలు శీలలు నిన్ను స్తుతించారు. యెరికో పట్టణంలో తండ్రి ప్రభు చుట్టూ ఇజ్రాయేలు ప్రజలు 7 మారులు తిరిగి 7వ రోజు 7 మారులు తిరిగి నిన్ను స్తుతించారు ప్రభు. అయా యొక్క యెరికో కోటలు కూలిన విధానం వాక్యం మేము చూస్తూ ఉన్నాం. అలాగే పౌలు శీలలు ప్రభు చెరసాలను నిన్ను స్తుతించారు నాయన. అలాగే ప్రభుదిగో నైనా యెహోషాపాతు కాలంలో యోధా జనాంగం మీదకి 3 రాజులు వచ్చినప్పుడు వారు నిన్ను స్తుతించినప్పుడు ప్రభువా నీ స్తోత్రాలు. వారి స్తుతి ప్రార్థన మీరు ఆలకించారు తండ్రి. వారి పక్షంగా మీరు యుద్ధము చేశారయ్యా, నీకు వందనాలు. ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము నిన్ను స్తుతిస్తుండగా సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి అయినా. ఈ శబ్దం ద్వారా ఎంతమంది నీ స్వరాన్ని వింటూ ఉన్నారో ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా నీ స్తోత్రాలు వినిచిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. నీ సమాధానం బిడ్డలపై ఉంచని అడుగుచున్నాం తండ్రి. దాసుని కొద్దిపాటి బలహీనత ఉన్నప్పటికీ నాయనా మీరు బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకా ఈ ఛానల్ వారిని దీవించి మీరు, వినయ్ గారు మీరు దీవించి మీరు ఆశీర్వదించండి నాయనా. డైరెక్టర్ గారు మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇంకా అనేక ప్రాంతాలకి చాలా విస్తరింప చేయండి. మరొకసారి మా చిన్న పరిచయం జ్ఞాపకం చేసుకుని సంఘాన్ని దీవించి సరిహద్దులు విశాలపరచు నాయనా. ఈరోజు విన్న వాక్యాన్ని బిడ్డ జీవితాలు ఫలింపచేయండి. నీ సమాధానం మాతో ఉంచండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి, అందరికీ వందనాలు.